Hello everyone, welcome to my channel Degree Insights. My name is Swapna. I am going to share you Shatavahana University Degree First Semester English Syllabus. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Wishing you all a very happy Vinayaka Chavati. Our videos, whatever the videos I am going to post through this Degree Insights YouTube channel, so all are available in bilingual method. That means both English along with Telugu translation. సో డిగ్రీ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మనకి బైలింగల్ మెథడ్స్లో ఉంటాయి. దట్ మీన్స్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ తెలుగు ట్రాన్స్లేషన్. సో యాజ్ వి నో వెరీ వెల్, ఫ్రమ్ 2025 onwards the degree first semester శాతవాహన యూనివర్సిటీ సిలబస్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2025 అకాడమిక్ ఇయర్ నుండి డిగ్రీ శాతవాహన యూనివర్సిటీ సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో అమాంగ్ దెమ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ఇంగ్లీష్ క్లాసెస్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో మనకి 2024 వరకు ఉన్న సిలబస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఇంగ్లీష్, అన్ని సబ్జెక్ట్స్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. బట్ 2025, దట్ మీన్స్ ఆఫ్టర్ చేంజింగ్ ది సిలబస్, no such videos are available on YouTube channel so far. So I got an idea, so I am going to share you this 2025 new syllabus academic year classes through my Degree Insights YouTube channel. సో మనకి 2024 వరకు ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో దానికి సంబంధించిన సిలబస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ 2025 తర్వాత ఏదైతే న్యూ సిలబస్ వచ్చిందో దానికి సంబంధించిన క్లాసెస్ లేవు. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ all classes, especially English classes, through this YouTube channel. So this is our channel name, Degree Insights. So please consider subscribing. సో మనం 2025 న్యూ సిలబస్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు 2024 వరకు డిగ్రీ ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఉండేదో చెప్తాను. సో మనకి 2024 వరకు కూడా డిగ్రీ ఇంగ్లీష్ సిలబస్ ఇట్స్ వెరీ ఈజీ. సో చాలా ఈజీగా ఉండేది, విచ్ ఈస్ ఈజీ టు లర్న్ అండ్ విచ్ ఈస్ ఈజీ టు గెట్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో మనకి నేర్చుకోవడం ఈజీయే, ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడం కూడా ఈజీయే. ఎందుకంటే మనకి డిగ్రీ 2024 వరకు కూడా ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు సో ఓన్లీ మనకి 3 యూనిట్స్ మాత్రమే ఉండేవి, అలాంగ్ విత్ సమ్ గ్రామర్ టాపిక్స్. సో కొన్ని గ్రామర్ టాపిక్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో 3 యూనిట్స్. సో 3 యూనిట్స్లో 2 ఆర్ ఫ్రమ్ ప్రోస్, 1 ఈజ్ ఫ్రమ్ పోయం. సో 2 ప్రోస్ నుండి ఉండేవి, 1 పోయం ఉండేది. సో మనకి ఎగ్జామినేషన్లో కూడా 80 మార్క్స్కి పేపర్ ఉండేది. సో చాలా ఈజీగా ఉండేది. దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ది స్టూడెంట్స్ టు గెట్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, టు గెట్ more marks in the examination, to get good percent in the examination. But after changing the syllabus, సో మనకి ఎప్పుడైతే ఈ 2025 అకాడమిక్ ఇయర్ నుండి ఇంగ్లీష్ సిలబస్ అనేది చాలా చేంజ్ అయింది. సో కంపేరింగ్ విత్ అదర్ సబ్జెక్ట్స్. సో మనకి ఎందుకంటే ఈ 2025 ఇయర్ అకాడమిక్, దట్ మీన్స్ 2025 అకాడమిక్ ఇయర్ నుండి సో ఇంగ్లీష్ సిలబస్లో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సిలబస్లో డ్రాస్టిక్ చేంజ్ అనేది అయితే నేను చూసాను. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ దట్ సిలబస్. సో మనకి అసలు సిలబస్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? సో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, సో ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్, ఇఫ్ యూ గెట్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ షుడ్ హ్యావ్ టు గెట్ అ కంప్లీట్ అవేర్నెస్ ఇన్ దట్ సబ్జెక్ట్. సో మనం ఏ సబ్జెక్టులో అయినా కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలన్నా, ఈజీగా పాస్ అవ్వాలన్నా కూడా మనకి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ పైన కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ 2025 academic year English syllabus. So as you can see on the screen, semester 1, this is our English syllabus 2025. So I am scrolling from top to bottom. So we have 5 units. You can see on the screen. ఒకసారి మీరు స్క్రీన్ వైపు చూస్తే మనకి 5 యూనిట్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ వీ హ్యావ్ 1 పోయట్రీ, 1 ప్రోస్, 1 పోయట్రీ, ప్రోస్. సో అలా మనకి 5 యూనిట్స్ వరకు ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ వీ హ్యావ్ 1 పోయం అండ్ 1 లెసన్. సో ప్రతి యూనిట్లో కూడా మనకి ఒక పోయం ఉంటుంది, ఒక లెసన్ ఉంటుంది. సో అలా మనకి 4 యూనిట్స్ వరకు అలాగే ఉన్నాయి. బట్ 5th యూనిట్లో ఏంటంటే 1 పోయం అలాంగ్ విత్ 1 యాక్ట్ ప్లే. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ డీటెయిల్. So if you want this syllabus, you can take a screenshot while I am teaching. So let me explain. So in unit 1,
poetry. Poetry is nothing but a poem. So that is Ode to West Wind, which is written by Percy Bysshe Shelley. సో అలాంగ్ విత్ సమ్ గ్రామర్ టాపిక్స్. సో మీరు ఈ 5 యూనిట్స్ని కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే, సో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనం నార్మల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటామో, లైక్ ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దెన్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వర్బ్ ఫార్మ్స్ ఇలా. సో అలానే సేమ్ మనకి ఫస్ట్ యూనిట్ పోయం, దట్ మీన్స్ పోయట్రీలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ సెకండ్ యూనిట్లో కొంచెం ఎక్స్టెన్షన్, సో ఇలా ఉంది. సో అలానే మనం కనుక ప్రోజ్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ప్రోజ్, సో ప్రోజ్ ఈస్ నథింగ్ బట్ అ లెసన్. సో హియర్ వీ హ్యావ్ లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్. సో మనకి నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా మనం మంచిగా ఫ్లూయెంట్లీగా మాట్లాడాలనుకుంటే 4 లాంగ్వేజ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్ LSRW అంటాం. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఇఫ్ యూ గెట్ కంప్లీట్ అవేర్నెస్ అబౌట్ దీస్ 4 skills, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్ వెరీ వెల్. సో ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మనం ఈ 4 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కంప్లీట్ అవేర్నెస్ వస్తే మనం ఆ లాంగ్వేజ్ని ఈజీగా మాట్లాడగలం, చదవగలం, రాయగలం, సో వినగలం. సో దీస్ ఆర్ ది 4 బేసిక్ స్కిల్స్. సో మనం ఈ పోయట్రీలో మనకి ఏమి ఇచ్చారంటే, ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం బేసిక్స్ నుండి నేర్చుకుంటామో దానికి సంబంధించిన గ్రామర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత మనకి ప్రోస్లో ఏమి ఇచ్చారంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనం ద మెయిన్ రీజన్ చేంజింగ్ సిలబస్ ఈజ్, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ డిగ్రీ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు get complete awareness or we are going to fluent in English. సో మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకే మనకి ఈ సిలబస్ అనేది చేంజ్ చేశారు. సో ఒక్కసారి చూడండి, మనకి పోయట్రీలోనేమో మనకి బేసిక్ గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రోజ్లో ఏంటంటే లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ యూనిట్. సో హియర్ వీ హ్యావ్ poem, that is Ode to West Wind, which is written by Percy Bysshe Shelley. So along with some grammar topics, parts of speech, introduction to phonetics, words often confused. And next one is prose. So prose is nothing but a lesson, the way to equal distribution, which is written by Mahatma Gandhi, along with some language skills, types of listening. Conversation skills is nothing but communication skills, introducing oneself, global comprehension, paragraph writing, motivation and goal setting. So next, second unit, unit 2. So one poem. The poem is My Last Duchess, which is written by Robert Browning, along with some grammar topics, articles, vowel sounds, words often misused. And next one is prose. Prose is nothing but a lesson. So that is How Wealth Accumulate and Men Decay, which is written by G.B. Shah. So conversation skills, introducing others, local comprehension, essay writing, time management. And next one is unit 3. So unit 3 is nothing but the poem is Thoughts in Garden, which is written by Andrew Marvell. So along with some grammar topics, prepositions, consonant sounds, words often misspelled. So along with the lesson Values in My Life, which is written by Rudyard Kipling, along with some language learning skills like facial and verbal expressions, conversation skills, that is talking about your favorite person, reading comprehension, which is seen, and next one is letter writing. And in unit 4 we have poem, that is Casuarina Tree, which is written by Toru Dattu. She is a female writer, along with some grammar topics, verbs, phonetic transcription, jumbled words. And next one is prose. In prose is nothing but a lesson. The lesson name is The Secret of Work, which is written by Swami Vivekananda, along with some language learning skills like talking about current topics, reading comprehension, note making, grooming. And in unit 5 we have the poem. The poem is The Warrior's Return, so which is written by Shashi Chandra Dutt. So along with some grammar topics, tenses, intonation, connectors. And we have, so up to 4th unit we have one poetry and one prose, that means one poem, one lesson. But in 5th unit we have one act to play, so that is Red Oleanders, which is written by Rabindranath Tagore,
So along with some language learning skills, effective communication, conversation skills, talking about sports, note taking, making predictions and guessings. So far this is our syllabus. So as you can see on the screen, so far I am discussed all the 5 units. So in my further videos I am going to teach you these lessons సమ్మరీస్ ఇన్ తెలుగు. సో నేను నా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఏం చేస్తానంటే ప్రతి లెసన్ అండ్ పోయం యొక్క సమ్మరీని తెలుగులో మీకు చెప్తాను, అండ్ అలాగ్ విత్ ఆల్ దిస్ గ్రామర్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అవర్ ఛానల్ నేమ్ ఈస్ Degree Insights, as you can see on the screen. So if you want to follow me, I had an Instagram page too. So there I am going to post daily spoken English classes. So the Instagram page is English_dreams24. సో ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఏం చేస్తానంటే వాట్ ఎవర్ ద classes I am going to upload in Degree Insights YouTube channel, so I am going to post all those links on my Instagram page. So if you want, you can follow me in Instagram, and you should have to subscribe my YouTube channel Degree Insights. So if you have any doubts, comment me in the comment section. So thank you for watching this video.